పర్లేదమ్మా. జాగ్రత్త హరి, జాగ్రత్త. మామయ్య జాగ్రత్త. పర్లేదమ్మో. జాగ్రత్త. గెలిచాడు. మామయ్య బ్లడ్ వస్తుంది మామయ్య. మామయ్య ఏం పర్లేదమ్మో, మనం గెలిచేసాం. బ్లడ్ వస్తుంది. అది శివుడి కాలేదండి, చూపించండి. హరి, పర్లేదు కదా? పర్లేదు నాన్న. అయ్యో చూడండి బ్లడ్ ఎలా వస్తుందో. నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. లక్ష్మి పర్లేదు. ఏంటి సార్ మీరు మరి ఇంత బాధ్యత లేకుండా ఉన్నారు? ఇంత పెద్ద స్కూలు సేఫ్టీ ఉంటుందని నా మనవరాల్ని లక్షలు ఖర్చు చేసి ఇక్కడ చదివిస్తున్నాను. ఇక్కడేమో దొంగలు కిడ్నాపర్లు తిరుగుతున్నారు. వాట్? ఏం మాట్లాడుతున్నారు మేడం? దొంగ ఏంటి, కిడ్నాపర్ ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీరు ఇక్కడ ఇంత రిలాక్స్ గా ఉంటే ఈ స్కూల్ మొత్తం లూటీ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి? ఎవరు లూటీ చేస్తారు? అయ్యో చెప్పాను కదా సార్, దొంగని. నిజంగా ఈ స్కూల్లో సేఫ్టీ లేదని అర్థమైపోయింది. అసలు సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ మేనేజర్ని పిలవండి. పసిపిల్లలున్న చోట అలాంటి క్రిమినల్స్ ని ఎలా రాణిస్తున్నారు? అయ్యో అమ్మా, కాసేపు ఓపిక ఉండు. అలా అరిస్తే ఆయనకి మాత్రం ఏం అర్థమవుతుంది? ఏం చెప్పాలనుకుంటున్నావు? కూల్గా చెప్పు. సార్, అయినా మీరింత కేర్లెస్ గా ఉంటే ఎలా సార్? ఇక్కడంతా చిన్నపిల్లలున్నారు. ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మేడం, మీకు అంతలా ఇబ్బంది కలిగుంటే మమ్మల్ని క్షమించండి. కానీ మీరు ఎవరి గురించి చెప్తున్నారో కాస్త అర్థమయ్యేలా చెప్పండి. అసలు విషయం ఏంటో అర్థమయ్యేలా చెప్పండి మేడం. ఈ స్కూల్లోకి దొంగ వచ్చాడు సార్. ఆ దొంగ మా ఇంటి కూడా వచ్చి దొరకకుండా పారిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఈ స్కూల్లో కనిపించాడు. ఏంటి? ఈ స్కూల్లోకి దొంగనా? ఛాన్స్ లేదు మేడం. సెక్యూరిటీ ఎవరిని కూడా లోపలికి రానివ్వరు. పైగా 24 అవర్స్ సీసీ కెమెరా ఆన్లోనే ఉంటుంది. అంటే ఏంటండి, ఇప్పుడు నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా? కావాలంటే నాతో రండి, దొంగను చూపిస్తాను. సీసీటీవీ కెమెరాలుంటే సరిపోదు, డైలీ వాటిని చెక్ చేయాలి కదా. లేదు మేడం, సీసీటీవీ ఫుటేజ్ చూసే స్టాఫ్ 4 ఉన్నారు. ఏదైనా అనుమానం వస్తే వాళ్ళే చూసుకుంటారు. స్కూల్లోకి దొంగ వచ్చే ఛాన్సే లేదు మేడం. అవునమ్మా, అసలు స్కూల్కి దొంగ ఎందుకు వస్తాడు? అయినా ఇక్కడే ఉంటుందని. నువ్వు విషయం తెలుసుకోకుండా గొడవ చేస్తున్నావనిపిస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు నాదే తప్పంటావా? ఆ దొంగ దగ్గరికి వెళ్ళి ఏం దొంగతనం చేయడానికి వచ్చావు బాబు అని అడుగుండాల్సింది కదా. నాన్నా, అమ్మ అక్క ఇక్కడి వరకు మనతో పాటే వచ్చారు. ఇందాక రన్నింగ్ కాంపిటీషన్లో కూడా కనిపించలేదు. ఇప్పుడు వంటల పోటీ జరుగుతుంది, ఇక్కడ కూడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటారంటావు? హరిలక్ష్మి వచ్చినందుకు కుళ్ళుతో ఎక్కడికైనా వెళ్ళుంటారులేరా. వాళ్ళే వస్తారు. ఇగో ఫస్ట్ మనం ఏర్పాట్లు చూద్దాం. ఏమండి, మీరు ఇక్కడే ఉండండి, నేను 2 నిమిషాలు వాష్రూమ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు. అందరూ వినండి, ఇంకా సేపట్లో కుకింగ్ వితౌట్ ఫైర్ కాంపిటీషన్ మొదలవబోతుంది. మీరు మీ థింగ్స్ అన్ని సిద్ధం చేసుకోండి. దేవుడా, వీళ్ళేమో కుకింగ్ వితౌట్ ఫైర్ అంటున్నారు. మనం ప్రిపేర్ చేసుకుందేమో ఫైర్ మీద చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? సింధు, నువ్వేం టెన్షన్ పడకు, నేను వెళ్ళి ఆర్గనైజర్తో మాట్లాడతాను.
నువ్వు ఉండు. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇటు రారా. ఉండు, కంగారు పడకు. సార్ ఏం లేదు సార్, మేమేమో కుకింగ్ విత్ ఫైర్ ప్రిపేర్ అయ్యి వచ్చాం, కానీ ఇప్పుడేమో మీరు కుకింగ్ వితౌట్ ఫైర్ అంటున్నారు. అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి? లేదు సార్, అందరికీ మెసేజ్ చేశాం. బహుశా మీరు ఆ మెసేజ్ చూడలేదనుకుంటా. అమ్మ ఎక్కడా? అమ్మని పిలవండి. మేడం, మీరు కోపడకండి. పేరెంట్స్ ఎంతో నమ్మకంతో పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని మేము ఎప్పుడూ వమ్ము చేయం. మాటలతో చెప్తే సరిపోతుందా? ఈ స్కూల్లో దొంగ ఉన్నాడు సార్, అది నా కళ్ళారా చూశాను. ముందు వాడి మీద మీరు యాక్షన్ తీసుకోండి. త్రిపుర, అలా మౌనంగా ఉంటావేంటే? నువ్వు కూడా చూసావు కదా. ఆ దొంగ ఉన్నాడని ఈయన కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఆ దొంగని అక్కడ బాత్రూంలో బంధించొచ్చామని చెప్పు. చెప్పవే. అమ్మో, ఇది స్కూలు. ఇక్కడ ఇలా గట్టి గట్టిగా అరవకూడదు. కొంచెం ఓపిగ్గా మాట్లాడు.